నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ప్యాకేజీ ఇస్తామన్నారు కదా కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు. ఓకే, 10,000 కోట్ల ప్యాకేజీ ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చారా? ఇస్తామన్నారు. తాగునింతమా? ఏం పేపర్లు చదవరా సార్? మొన్నే కదా రెవెన్యూ డిఫిసిట్, రెవెన్యూ దీని మీద మన మొహానికి పచ్చళ్ళు అమ్ముకున్నాడు రాసిన దరిద్రకోటి పేపర్లోనే వచ్చిందో దరిద్రం. ఏమని మన మొహానికి గ్రాంట్ రూపంలో రావాల్సిన దాంట్లో కూడా 30,000 కోట్ల పైచీలకి ప్రాథమిక అంచనా పెట్టుకుంటే మన మొహానికి 10% కూడా ఇవ్వలేదు. ఇది పెట్టుకున్నట వీళ్ళు కూటమిలో అట చిడతల అప్పారాల్లో కూర్చొని చిడతలు వాయించుకుంటూ కూర్చుంటే ఎన్నాళ్ళు వాయిస్తారు? వాయించండి. మీకు ఈ మేళాలు ఉన్నాయి కదా రెండు, ఇలా పెట్టి వారాంతపు గార్ధపు స్వరం ఒకటిను, ఎవడేమో ఇలా చిలక ఇలా పెట్టి చెప్పేస్తుంటాడు కదా. నాన్ జర్నలిస్ట్ ప్రొఫెషనల్ హెడ్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టినంత సులువుగా చెప్పేస్తుంటాడు కదా, నోరాలు ఆశకోయుక్తం అబద్ధాలు. కానివ్వండి, నీ మొహం నీ ఛానల్ అని కూర్చొని ఇద్దరు ముసలోళ్ళు మొహం ఇడిచిపోయారు నిన్న డిబేట్లో. మొహం ఇడిచి ఎక్కడ పోయారో చూసుకోమనండి ఒకసారి, మాట్లాడమనండి. ఇప్పుడు జగన్ చేసిన 135,000 కోట్ల అప్పులకు మేము ఇంకా వడ్డీయే కడతా ఉన్నామని చెప్పేసి సీఎం అంటున్నారుగా. మీరు ఆర్థిక శాస్త్ర నిపుణులు కదా సార్, ఆర్థిక శాస్త్రం చదివారు కదా ఎస్వి యూనివర్సిటీలో. రాష్ట్ర విభజన మన అక్కర్లేకపోయినా మన మొహానికి ఈ 98,000 కోట్లను మిగిలింది ఇంట్రెస్ట్ కలిపి 137,000 కోట్లు 2014లో కట్టడానికి ఏ ప్రాతిపదిక మీద ఒప్పుకున్నారు? ఒక 5 ఏళ్ళ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్లో మీరు 2,65,000 కోట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి వడ్డీ కట్టను నేను చెప్పాడా? ఏం మాడుతున్నారు? పెండింగ్ బిల్లులు 25,000 కోట్లు చెల్లించామని చెప్తున్నారు కదా సార్. మీరు పెండింగ్ నీరు చెట్టు వచ్చి రాగానే ఒప్పడమొప్పడిగా ఇచ్చేసుకున్నారు కదా మీ వాళ్ళందరికీ సంకలు కొట్టుకునే. పెండింగ్ బిల్లు ఎవరి కోసం ఎవరు దాన్ని చెప్తే పెండింగ్ బిల్లు క్లియర్ చేశారంటే దాని డెవలప్మెంట్ అని ఒప్పుకోవాలి. అది భయం. మీకు అర్థమవుతుందా? పెండింగ్ బిల్లు దేనికుంటాయి పెండింగ్ బిల్లు? పని జరిగితేనే. పని జరిగిన దానికి బిల్లు పే చేస్తే పని జరిగిందని ఒప్పుకోవాల్సి వస్తుంది. అవునా కదా? అది కూడా అసెంబ్లీ సాక్షిగా, అది కూడా కాగ్ రిపోర్ట్ బేసిక్గా. చేత వాళ్ళు చెప్తున్నవి దయించి ఆ దిక్కుమాల ఛానల్ చూసి ఆ పనికి మాలిన పకోడీలు కట్టుకునే పేపర్లు వింటే చదివితే బుర్ర మనం చిలక్కోయిన పెట్టుకున్న విశ్లేషణలను మీరేమో జర్నలిజం వెలుగుని పణంగా పెట్టి చేయవలసి వస్తుంది. అంతకని ఇంకెళ్ళి అంటే సీఎం అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఆయనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి ఈ రోజు ఆ తపేలా పేపర్ల ప్రభావంతో పురంధేశ్వరం గారు కూడా అధ్యక్ష హోదాలో చెప్పేసింది కదా 10 లక్షలని. నోరిప్పితే అబద్ధాలు చెప్పని జస్టిస్గా జాయిన్ చేసిన ఆయన కూడా అబద్ధాలు చెప్పాడు కదా 10 లక్షలని. కలమని చూసాం కదా ఇవన్నీ. ఇంకా ఏ ప్రాతిపదిక మంది నిజాలు చెప్తున్నారని ఏ భ్రమలో ఉన్నారు మీరు? ఇప్పుడు ఏపీ ప్రభుత్వము ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా కూడా ర్యాంకులు కేటాయించింది. ఈ ర్యాంకుల్లో మొదటి వ్యక్తిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, అదేవిధంగా తర్వాత స్థానంలో లోకేష్ గారు, ఆ తర్వాతనేమో పయ్యవల కేశవ్, కొల్లి రవీంద్ర గారు ఉన్నారు. ఏం చేయమంటారు? ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేశారట. ఎవరికి ఉద్ధరిస్తున్నారు? ఎవరి కోసం ఉద్ధరిస్తారు? బనకచర్ల ఇష్యూ మీద కానివ్వండి, లేకపోతే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళ మీద కానివ్వండి, క్లియర్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఏంటంటే బనకచర్ల అంటే ఏంటి సార్? నాకు అసలు నిజంగా తెలియదు. మీరు చెప్తుంటే ఎక్సైట్మెంట్తో అడుగుతున్నా. ఏంటండి బనకచర్ల అంటే ఏంటంటే గోదావరి నదిపై ప్రాజెక్టు కట్టడం. గోదావరి నది మీద ఎవరినడికి కడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందా? మొన్న టేబుల్ ఐటెం కింద ఉందా? ఒప్పుకుని చెప్పేసి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారి మీడియా ముందు చెప్పారు కదా సార్. మీకు నచ్చేసిందా చెప్తే? మరి మా ఇక్కడ తెలంగాణలో కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు సార్, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన చెప్పారా? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన చెప్పారా? వీళ్ళిద్దరికీ ధీటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏమైనా చెప్పాడా? విన్నారు ఎప్పుడైనా? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆయన ఇలాగా బనకచర్లు కట్టేస్తుంటే పరవశించిపోయి మేము ఇచ్చేస్తున్నామని ఏమైనా చెప్పాడా? వీళ్ళెవరు చెప్పండి? రామానాయుడు గారు నీకు 15,000 ఇస్తానని చెప్పారు. దాని కబుర్లతో సమానం అనుకోవాలా? అక్కర్లేదా? అవునా కదా? చేత రామానాయుడు గారు చెప్పారు. బనకచర్ల మీకు తెలుసా? నాకు అంటే మీరు ఆ ఛానల్ ప్రభావితం అడుగుతున్నారు కాబట్టి నాకున్న ప్రాథమిక అవగాహన చెప్పండి. పోలవరం కనుక 45 మీటర్ల పైచీలకి ఎత్తు కడితే 41.5 మీటర్ల దగ్గర వాటర్ నిలిపి యాక్సెస్ వాటర్ని తోడి బనకచర్ల అన్న కాన్సెప్ట్ చంద్రబాబు ఆగండి సార్, గాబరా పడిపోకండి. ప్రజలకు చెప్దాం. ఆ ఛానల్లో భజన కొట్టడానికి నేను ఇక్కడ నన్ను పిలకండి, నేను రాను కూడా. మీకు మళ్ళీ చెప్తున్నాను, లేదు గొర్రెల్ని చేసి మోసం చేయడానికి ఎవడన్నా ఉంటే మీరు మోసపోండి. మీరు ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ తరలించడానికి ఒక ప్రణాళికే లేకుండా ఇక్కడ పైపొచ్చి పోలవరం డ్యామ్ని 41.5కి జలవనరుల శాఖ దగ్గర ఈ లొప్పుకొని వచ్చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ చెక్ డ్యామ్ అన్నప్పుడు ఏ వాటర్ని ఎక్కడికి తరలిస్తారు? పోయొచ్చు.
ఆ ప్రాజెక్ట్ కాస్ట్ దగ్గర 97,000 కోట్లు అంటే మొదలడానికి దిక్కులేదట, కడదానికి కళ్యాణం అన్నట్ట. పోలవరం ప్రాజెక్టుకే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, ప్రాథమిక అంచనాలకి కన్నా మెరుగ్గా దానికి 54,000 కోట్లు అవుతుందంటే 37,000 కోట్లకి కన్ఫైన్ అయ్యి రూపాయి ఇవ్వకుండా మన ఏడిపించుకు తినేస్తున్నది కాక బనకచర్లు అంటే మీరు నమ్మండి. ఎందుకంటే వాళ్ళు కాలక్షేపం చేయడానికి మాట్లాడే మాటలకి ఒరిజినల్గా ఒక ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకత, దాన్ని ఒకటి కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ మాడ్యూల్లో ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఎంత వాటర్ ఉంది, ఈ ఎక్సెస్ వాటర్ మొత్తం రాయలసీమ పక్కన బనకచర్లకు కూడా తరలించి ఈ విధమైన ప్రపోజల్ అంటే వీ విల్ నాట్ కాంట్రడిక్ట్. 138 టీఎంసీల సామర్థ్యం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్నే కనీసం పూడికలు తీయలేని నిస్సాయ స్థితిలో ఉండి ఇచ్చుకోండి ర్యాంకులు. ఈ నారాయణ చైతన్య చూడండి, ఆడవడం ఎలిమెంటరీ స్కూల్లో వాడికి వచ్చినడికి ఆడి దగ్గర కొనుక్కొని ర్యాంక్ ఒకటో ర్యాంక్ అని అనౌన్స్ చేసినట్టు చేసుకుంటారంటే మాకే అభ్యంతరలే. అలవాటు అయిపోయింది నారాయణ చైతన్య ర్యాంకులు అనౌన్స్ చేసినట్టు. అలా మినిస్టర్లకు కూడా మీరు ర్యాంకులు ఇచ్చుకుంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నుకున్న వాళ్ళం మీరు ఆ ర్యాంకులు తెచ్చుకున్నందుకు గర్వపడాలి. పై ఎవరికేసి గారికి అసలు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, ఎందుకంటే 191,000 కోట్లు అప్పులు ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసుకొచ్చాడు కాబట్టి. పైపచ్చి మళ్ళీ దాంట్లో కూడా చూడండి, కేంద్ర ప్రభుత్వానికి 250 పైచీలకు మెయిల్ పంపించేస్తే ఆపేసినా 15 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చారట. ఆ అబద్ధాలకు ఆలకయ్యే సాటి ఇలా దండం పెట్టి మీరు అన్నట్టు ఆ బనకచర్ల ర్యాంకింగ్లు ఇవన్నీ మీకు మీరే సాటి సార్. ఇంకా సూపర్. లోకేష్ గారికి 2వ ర్యాంక్ ఏంటి సార్, కన్సిస్టెన్సీ మీతో పాటు ఫస్ట్ ర్యాంక్ అలా మెయింటైన్ చేసింది సార్ కాబోయే ముఖ్యమంత్రి గారు కాబట్టి అన్నది కూడా చెప్పింది. ఎందుకంటే సకల శాఖ మంత్రికి జీటుగా వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన యూరియా కూడా ఢిల్లీలో ఎడిగొచ్చాడు. హోంశాఖని విద్యాశాఖ మంత్రి కలగడం ప్రపంచ చరిత్రలో గిన్నీస్ రికార్డు సృష్టించడానికి వెళ్ళి మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చినందుకు. అలాగే ఇంకెవరండి మన పంకజ్ చౌదరి గారు, ఆయన కూడా కలిసి వచ్చారు. అంచేత ఇన్ని కార్యక్రమాలు ఇంతంత బృహత్తరంగా చిన్న వయసులోనే ఇంత లేత వయసును కూడా రాజకీయ పరిపక్వతను పెంచుకోవడానికి అసంఘటిత ప్రతీకార చర్యలకి ప్రతీకగా ఈ విధంగా చేస్తున్న ఈ చర్యలకి జహాపన తుజ గ్రేట్ ఉండడం తప్ప మాదే ఆన్సర్ లేదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.